ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీకు సింగిల్ ఫోటోతోటే ఎడిటింగ్ చేసిన. ఈ సాంగ్ ఆల్రెడీ నిన్న చేసిన. అయినా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది మెసేజ్ చేశారు. సింగిల్ ఫోటోతోటి కీ యానిమేషన్ బేస్ మీద చేయమని. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా. చూశారు కదా, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. వీలుంటే మాత్రం ట్రై చేయండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్లో ఫాంట్స్ అయితే ఇచ్చాను. మీరు డెఫినెట్లీ అయితే యూజ్ చేసుకోవాలి. పెద్ద ఇబ్బంది అయితే పడకండి. ఈజీగా అయితే ఉంటుంది. మీకు పెద్ద కష్టం కూడా ఏముండదు, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఏదైతే మెటీరియల్స్ కావాలో అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ కూడా ఆ వీడియోలోనే ఇస్తాను. ఫాంట్ ఇస్తాను, అవి యాడ్ చేసుకోండి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ హైలైట్‌లో వీడియో పెట్టాను. వీలుంటే చెక్ చేసుకోవచ్చు మీరు. మీకు ఇబ్బంది అయితే అసలు ఏముండదు కాబట్టి ఫ్రీ ఉంటే మీరు ట్రై చేయండి. చూసుకోండి. మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు కాబట్టి, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి మనకు ఏవైతే మెటీరియల్స్ ఫస్ట్ నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తా, ఓకే. ఇందులో ఏందంటే నేను 2 ప్రాజెక్ట్ ఇస్తాను మీకు. 2 ఎందుకంటే ఒకటి ఫాంట్ తోటి ఉంటది. ఇంకోటి వితౌట్ ఫాంట్ ఉంటది. ఎందుకంటే చాలామందికి ఫాంట్ యాడ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటది కాబట్టి నేను వితౌట్ ఫాంట్‌ది కూడా ఇచ్చాను. కాబట్టి అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు పెద్ద విషయం అయితే ఏం కాదు, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్టు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఓపెన్ చేసుకున్నా కాబట్టి ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి, ఓకే. ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇలా క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇందులో ఆ టెక్స్ట్ పీఎన్‌జీ కూడా ఉంటది. ఎండింగ్‌లో కూడా ఈ టెక్స్ట్ పీఎన్‌జీ ఉంటది. ఈ టెక్స్ట్ పీఎన్‌జీ నేను వీలుంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీఎన్‌జీసే యూజ్ చేద్దామని అనుకుంటే అది కూడా మీరు పీఎన్‌జీస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. పెద్ద విషయం అయితే ఏం కాదు, అది చెక్ చేయండి మీరు, ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఓకే, సారీ డిస్టర్బెన్స్ కొంచెం, ఓకే. ఇప్పుడు మనమైతే ఇందులో అయితే ఫోటో ఉంటుంది, కానీ మీకు ఇంకో ప్రాజెక్ట్‌లో ఫోటో ఉండదు. మీకు ఇలా అయితే ఉంటుంది, ఓకే. ఏంటంటే ఫస్ట్ అయితే సారీ బాక్స్ నగలి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే ఆ ప్రాజెక్ట్ మీరు ఫాంట్ యాడ్ చేయకపోతే మీకు మిస్సింగ్ వస్తుంది కాబట్టి అది చూసుకోండి. మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది, ఓకే. ఫస్ట్ మనం స్టార్టింగ్లో అంటే ఇక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ ఇందులో నేను ఇంతకుముందు ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. ఆ ఫోటో నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంకోటి ఏంటంటే వీమేక్ యాప్లో నేను కొంచెం క్వాలిటీ అనేది ఇంకా బెటర్ చేయాలి. నేను అది చేయలేదు, మీకు చూపిస్తున్నా. వీమేక్ యాప్ అయితే నిన్ననో మొన్న పెట్టాను అనుకుంటా. వీలుంటే చెక్ చేసుకోవచ్చు మీరు. ఇందులో పీఎన్జీ అప్లోడ్ చేసినా కూడా పీఎన్జీ కూడా మంచి బెటర్ క్వాలిటీతో చేస్తుంది. కాబట్టి వీలుంటే పీఎన్జీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వీమేక్ యాప్ అయితే టెలిగ్రామ్లో ఉంటుంది, చెక్ చేసుకోండి, ఓకే. ఇక్కడ చూడండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అది, ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మనకు ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటో మనం అప్లోడ్ చేద్దాం. కొంచెం గ్రీన్ కలర్లో ఉన్న డ్రెస్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుందని అనుకుంటున్నా. అయినా నో ప్రాబ్లం, నేను మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ ఇంతవరకు మాత్రమే యాడ్ చేసి ఆ షేప్ 2 షేప్స్ కిందకి అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నాను నేను. ఇలా ఒపాసిటీ బార్డర్ అండ్ షాడోలోకి అయితే ఇంత పెడుతున్నాను, లేకపోతే సెంటర్లో వచ్చి పెట్టినా నో ప్రాబ్లం, ఓకే. ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఫస్ట్ మీరైతే షార్పెన్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. ఎందుకనేది చెప్తాను. ఇది మీరైతే ఒక 10% పెట్టుకోండి, అంటే 0.10 పెట్టుకోండి. అంటే ఏమవుతుందంటే మీకు ఫోటో జూమ్ అవుతున్నప్పుడు క్వాలిటీ అనేది పోదు, చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. యూస్ అవుతుంది, ట్రై చేయండి, ఓకేనా. ఇలాగైతే బాగా బెటర్ అయితే కనిపిస్తుంది, ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫాంట్ చేంజ్ చేద్దామంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు ఫాంట్స్ అనేది, ఓకే. నేను ఆ ఫాంట్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకే. ఇప్పుడు ఈ ఈ వీడియో ఏదైతే ఉందో ఇదే వీడియోని మీరు ఫుల్ స్క్రీన్లో ఇప్పుడే చేద్దామని అనుకుంటే నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియో మనకు 16:9లో ఉంది. ఇప్పుడు ఇదే వీడియోని మనం ఫుల్ స్క్రీన్లో చేద్దామంటే ఇప్పుడు ఇలా అయితే ఉంది కదా. ఇక్కడ మనం సెట్టింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు 9:16 రేషియో తీసుకోండి, ఓకే. దాని తర్వాత రొటేషన్లోకి వెళ్ళండి, 90 డిగ్రీస్ రొటేషన్ చేసుకోండి. చూడండి మీ వీడియో రెడీ అయిపోయింది,
ఓకే. కానీ ఇక్కడ మీరు ఎక్కువ గమనించాల్సింది ఏందంటే, ఫోటో అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ సైజ్ అనేది ఇలా అవుతుంది కాబట్టి, ఫోటో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు చూసుకోండి. బాగా సెట్ అయింది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.